నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై కృష్ణ మాదిగ విమర్శ కాంగ్రెస్ ఉత్సవాల్లో ఉన్నాయన్న ఎంఆర్పీఎస్ చీఫ్ కౌంటింగ్ సందర్భంగా గొడవ చేస్తే శిక్ష చేస్తామన్న డీఎస్పీ గెలిచిన 3 రోజులు ర్యాలీ వద్దన్న జనార్దన్ నాయుడు కుప్పంలో డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో ఫ్లాగ్ మార్చ్ పార్టీల నాయకులు సమన్వయం పాటించాలని సూచన కామారెడ్డి జిల్లా దేవనపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం బాబాసాహెబ్ కు నివాళి అర్పించిన అంబేద్కర్ సంఘం ఆగ్రహం మెదక్లో తెలంగాణ అమరవీరులను స్మరించుకున్న నాయకులు కేసీఆర్ అంటే కమిట్మెంట్ ఉన్న నాయకుడన్న పద్మ దేవేందర్ రెడ్డి బాలానగర్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ షేక్ ఫారూక్ వద్ద 50,000 రూపాయలు విలువైన డ్రగ్స్ సీజ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కాంగ్రెస్ ఉత్సవాల్లో ఉన్నాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యమన్నారు. ఉద్యమంలో పాల్గొనని వాళ్లు ఉత్సవం చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందని కృష్ణ మాదిగ చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో 3 మహిళల పాత్ర కీలకమని చెప్పారు. పార్లమెంట్ చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా మీరా కుమార్ వ్యవహరించారు కాబట్టే తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సునీల్ కుమార్ షిండే మీరా కుమార్ ని అవమానించేలా రేవంత్ రెడ్డి తీరు ఉందని చెప్పారు. తెలంగాణ అమరులు మృతికి కారణం సోనియా గాంధీ కాదా అని ప్రశ్నించారు. సాధన కోసం పాటుపడితే ఆ పాటుపడ్డ వాళ్ళు సాధించిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తే ఏ భావోద్రేకమైతే ఉంటుందో ఏ సంతోషమైతే ఉంటుందో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాల్లో ఆ భావోద్రేకం కానీ ఆ సంతోషం కానీ కనిపించలే. దానికి కారణం ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా పోవడం దానికి కారణం. దురదృష్టవశాత్తు మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేని ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు అడ్డుపడే శక్తులకు అండగున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సవాలు నిర్వహించడమే మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇది నేను సూటిగా చెప్పదలుచుకున్నా. అదే సమయంలో గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఆమె అనారోగ్యం వల్ల రాలేకపోవచ్చు. నిన్న ఆ 3 గుర్తు చేసుకున్నమాట వాస్తవమే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర మరవలేదన్నప్పుడు ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్ళావు కదా. సుష్మా స్వరాజ్ గారు ఆమె లేకపోవచ్చు, ఆమె చనిపోయింది. మీరు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళినట్టుగానే సుష్మా స్వరాజ్ గారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించవచ్చు కదా. ఇవి కాంగ్రెస్ ఉత్సవాలుగా కనిపించినాయి గానీ అందరి మనోభావాలకు అనుగుణంగా జరిగిన ఉత్సవాలుగా కనిపించలేదు అనడానికి సుష్మా స్వరాజ్ గారి కుటుంబం నుంచి ఎవరిని ఆహ్వానించకపోవడం అది తప్పు కదా. తెలంగాణ రాష్ట్ర ఓట్ల లెక్కింపు సందర్భంగా గొడవలు చేస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని గుంపులుగా ఉండకూడదని చెప్పారు. పోలింగ్ రోజున జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని డీఎస్పీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. అయితే కౌంటింగ్ తర్వాత గెలిచిన అభ్యర్థులు 3 రోజుల వరకు బాణసంచ కాల్చడం, ర్యాలీ చేయడం నిషేధించారు. వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని డీఎస్పీ సూచించారు. తాడిపత్రి పరిసరాల్లో 7 చెక్ పోస్టులతో నిఘా పెట్టారు. ఎలక్షన్ సంబంధించి రేపు కౌంటింగ్ జరుగుతుంది అనంతపూర్లో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉంది. మన అనంతపురం జిల్లాలో కూడా 144 సెక్షన్ విధించినారు. రేపు 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని మేరకు ఎక్కడ కానీ గుంపులుగా జనాలు ఉండకూడదు. సాధారణ జీవనంలో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకునేందుకు ఉంటారే కానీ అన్లాఫుల్ యాక్టివిటీ చేయడానికి గుంపులుగా చేరడం నిషేధం. బట్ దీన్ని దృష్టిలో పెట్టిన ప్రజలందరూ కూడా ఏదైనా అవసరము అని ఉంటే తప్ప బయటకు రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళ పనులు చూసుకోవాల్సింది తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా పబ్లిక్ అంతా కూడా మనకు తాడిపత్రిలో గతంలో
13వ తేదీ 14వ తేదీ కొన్ని అల్లర్లు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మాకు కోఆపరేట్ చేసి శాంతి భద్రతలు కాపాడదని మాకు కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము గెలుస్తున్నాం అనేది లేకపోతే నీకు అంత తెలుస్తాను అని అన్నట్లుగా ఇతరులను కించపరిచే విధంగా కొన్ని వాట్సాప్ మెసేజ్లు కానీ ట్విట్టర్లో కానీ వీటిలో వస్తున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఇలాంటివి వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటాం. అనంతపురం జిల్లా రాయదుర్గం సెగ్మెంట్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని, గుంపుల్లో తిరగకూడదని చెప్పారు. విజయోత్సవ ర్యాలీలను నిషేధించామని చెప్పారు. టపాసాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నది. నలుగురు అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు గుమికూడి ఉండరాదు. అట్లా గుమికూడి ఉండటం చట్టరీత్యా నేరం. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు 6వ తారీఖు వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు అమలులో ఉన్నందువలన కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది. కావున రాజకీయ పార్టీ నాయకులు మరియు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదు. అట్లు నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నది. నలుగురు అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు గుమికూడి ఉండరాదు. అట్లా గుమికూడి ఉండటం చట్టరీత్యా నేరం. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు 6వ తారీఖు వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు అమలులో ఉన్నందువలన కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది. కావున రాజకీయ పార్టీ నాయకులు మరియు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదు. అట్లు నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నది. నలుగురు అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు గుమికూడి ఉండరాదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కడప జిల్లా పులివెందులలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అత్యవసరం అయితే తప్పితే ఎవరు బయటకు రావద్దని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ సూచించారు. ఇక సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కూడా చెప్పారు. కూడా బందోబస్తు ఆన్లో ఉంటుంది. తర్వాత 144 సెక్షన్ స్ట్రిక్ట్గా అమల్లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ షాప్స్, తర్వాత ట్రాఫిక్, బస్సెస్ అన్ని మూమెంట్ కూడా కట్టెలు చేయబడుతుంది. ఈ బందోబస్తు ప్లాన్లో భాగంగా రౌడీ షీటర్స్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ట్రబుల్ మాంగర్స్ను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే టౌన్లో క్యూఆర్టీస్, బ్లూ కోట్స్, తర్వాత స్ట్రాంగ్ క్యూఆర్టీస్, అది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్నీ కూడా మూమెంట్లో ఉంటాయి. ఎలాంటి చిన్న సిచ్యువేషన్ని కూడా, అడ్వర్స్ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేసే విధంగా పికెట్లు, చెక్ పోస్టులతో మ్యాక్సిమం ఫోర్స్ పెట్టి పీస్ఫుల్ వాతావరణంలో కౌంటింగ్
జరిగి ఎవరు గెలిచినప్పటికీ ఎలాంటి అల్లర్లు జరుపుకోకుండా ఎలాంటి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతంగా ఉండే విధంగా మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి కూడా బందోబస్తు ఆన్లో ఉంటుంది. తర్వాత 144 సెక్షన్ స్ట్రిక్ట్గా అమల్లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ షాప్స్, తర్వాత ట్రాఫిక్, బస్సెస్ అన్ని మూమెంట్ కూడా కట్టడి చేయబడుతుంది. ఈ బందోబస్తు ప్లాన్లో భాగంగా రౌడీ షీటర్స్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ట్రబుల్ మాంగర్స్ను రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. పార్టీల నేతలు సమన్వయం పాటించాలని సూచించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ను పగడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. 30 పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. కుప్పంలో మంగళవారం 120 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ హౌస్ అరెస్ట్ లేకపోతే ప్రివెంటివ్ మోడ్ లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము. దాంతో పాటు సెన్సిటివ్ విలేజెస్, కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉన్నట్టుగా అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది. దాంతో పాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ SHOలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్ గా ఉంటారు. మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 2 మంది DSPలు, ఒక CI RA ర్యాంక్ లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా సఫిషియెంట్ ఫోర్స్, వాళ్ళు కూడా జ్యూడిక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్ సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు రేపు జరగబోయే కౌంటింగ్ కి కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ హౌస్ అరెస్ట్ లేకపోతే ప్రివెంటివ్ మోడ్ లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము. దాంతో పాటు సెన్సిటివ్ విలేజెస్, కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉన్నట్టుగా అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది. దాంతో పాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ SHOలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్ గా ఉంటారు. మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 2 మంది DSPలు, ఒక CI RA ర్యాంక్ లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా సఫిషియెంట్ ఫోర్స్, వాళ్ళు కూడా జ్యూడిక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్ లో మెన్నుతో క్లియర్ గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్, ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది. రేపు జరగబోయే కౌంటింగ్ కి కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంపీ స్థానం పరిధిలో మంగళవారం జరిగే కౌంటింగ్ నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజ్లో కౌంటింగ్ నిర్వహించబోతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంపీ స్థానం పరిధిలో మంగళవారం జరిగే కౌంటింగ్ నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజ్లో మాక్ కౌంటింగ్ నిర్వహించారు. జిల్లాలోని శ్రీకాకుళం, ఎచ్చర్ల, అమదలవలస, నర్సన్నపేట, టెక్కెలి, పాతపట్నం, పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మాక్ కౌంటింగ్ జరిగింది. అయితే రిటర్నింగ్ అధికారులు ఈ మాక్ కౌంటింగ్ నిర్వహించారు. నర్సన్నపేట రిటర్నింగ్ అధికారి జేవీఎస్ రామ్మోహన్ రావు స్వతంత్ర టీవీతో మాట్లాడారు. కౌంటింగ్ రోజు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ముందస్తు మాక్ శిక్షణ ఇచ్చామని తెలిపారు. మొత్తం 14 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు. But there is no prescribed format of Election Commission of India as far as postal ballot count is concerned. Yes, you have to see whether the entire process is being done correctly. When I say process is being done correctly, I mean whether 13C is correct or not, whether declaration is correct or not, whether 13B is correct or not, then again whether the ballot paper which we are accepting, it has been put in the correct pigeonhole or not. So our process మాత్రం మీరు చూడాలి. దానికి సంబంధించిన మీరు ఫార్మాట్ ఫిల్అప్ చేసి మాకు సెపరేట్లీ ఇవ్వడానికి లేదు. అక్కడ ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్ కౌంటింగ్ కూడా ఉండదు. ఆ 2 ర్యాండమ్ వెరిఫికేషన్ ఏదైతే మనం చేస్తామో సీయూలో, దట్ ఈస్ నాట్ రెలవెంట్ టు పోస్టల్ బ్యాలెట్. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన్నకు భారీగా హుండీ ఆదాయం వచ్చింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ చిన్న వెంకన్న దేవస్థానంలో హుండీలు తెరిచి లెక్కించారు. మొత్తం 28 రోజులుగా గాను 3,15,85,674 రూపాయలు ఆదాయం లభించింది. 234 గ్రాముల బంగారం, 7 కిలోల 650 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఈవో త్రినాథ్ రావు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో సమర్పించినట్లు ఆయన తెలిపారు. సివిల్స్ లో ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ జిల్లా రాముగుడు మండలం వెచ్చల్ల గ్రామానికి చెందిన సాయి కిరణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ ప్రజలకు అంబేద్కర్ సంఘం నేతలు లింగం లక్ష్మణ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో నాయకులు, అధికారులు అంబేద్కర్ కు నివాళులు అర్పించలేకపోయారని చెప్పారు. అయితే కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి దేవునిపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధన అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని వారు పిలుపునిచ్చారు. ప్రజలందరికీ మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ తెలంగాణ కోసం పోరాడి ఉద్యమించి వారి ప్రాణాలను అర్పించిన తర్వాత అప్పటి కాంగ్రెస్ యూపీఏ కాంగ్రెస్ హయాంలో మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మన తెలంగాణను పరిపాలించింది. ఎంతో నియంతృత్వ పోగడలతో 10 సంవత్సరాలు ఈ పరిపాలన చూసినాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉన్నత స్థాయి నుంచి దిగువ అణగారిన ప్రజలకు అందేటట్టు చూస్తే ప్రభుత్వాలే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనుగడ సాగించగలవని ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు మజుబుద్దీన్ ఆవిష్కరించారు. 2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అన్నారు. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. నేను ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన అని చెప్తా ఉన్నాడు. అదే అడుగుతా ఉన్నా నేను, నీవు ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని బయలుదేరి నీకు ఇదే ప్రజలు ఇలా ముఖ్యమంత్రి ఇస్తే కేసీఆర్ను అవమానపరచడం, స్టేజీ మీద సీట్ ఇవ్వకపోవడం,
ఎంత అన్యాయమో అది ఈ ప్రజలందరూ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చిన హామీలు అన్నిటినీ తుంగలో తొక్కి ఇలా ఒకే రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపింది. ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎదుర్కొంటాం, జైలునైనా పోతాం. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్మరిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమాన్ని వ్యక్తిగా ప్రారంభించి 1,00,000 మందిని కదిలించి తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ సాధించారన్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సునీత విమర్శించారు. అయితే కేసీఆర్ అంటేనే కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా ప్రజలందరి గుండెల్లో ఉన్నారని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నామన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఆఫీసులో పద్మా సునీత ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో వారు మాట్లాడారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను సింగరేణి సీఎండీ బలరాం నాయక్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. భారీ వర్షం మధ్యనే సింగరేణి ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలు జరిగాయి. వేడుకల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సింగరేణి డైరెక్టర్లు, అధికారులు, యూనియన్ నేతలు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర నూతన గీతాన్ని ఆలపించారు. వర్షం కురుస్తుండగానే సినీ, టీవీ, జబర్దస్త్, మ్యూజిక్ కళాకారులు బృందాలు తమ ప్రదర్శనలతో అలరించారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అవతరణ ఉత్సవాల్లో అసెంబ్లీలో జెండా ఆవిష్కరణ దగ్గర నుంచి పాల్గొని మన కొత్తగూడెం మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొవాలని చెప్పి జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ రావటం జరిగింది ఇక్కడ పాల్గొవాలనే ఉద్దేశంతో. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు తెలంగాణ, నేనేం రాజకీయాలు చెప్పను, కానీ తెలంగాణ సాధన కోసం తెలంగాణ అనేక లక్ష్యాలు, ఆశయాలు, వాటి సాధన కోసం అందరి కష్టంతో తెలంగాణ సాధించుకున్నాం. నేను మీకు సింగరేణికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆనాడు సకల జనుల సమ్మె జరిగితే దాదాపు 30 రోజుల తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సింగరేణి సంస్థ ఏదైతుందో చాలా అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేసింది. డెవలప్మెంట్ పరంగా కూడా మనకు రాబోయే రోజులలో కూడా తెలంగాణ తల్లి ఏదైతుందో ఎంత డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నామో అదేవిధంగా కూడా మన సింగరేణి తల్లి కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా సింగరేణి సంస్థ మీకు అందరికీ తెలుసు ఎంతో లక్షల మంది కుటుంబాలకు జీవనోపాధి, అదేవిధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కోట్లాది ప్రజలకు కూడా సింగరేణి సంస్థ ఎన్నో రకాలుగా తన స్థాయిలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొత్తగూడెం ప్రజలకు, కొత్తగూడెం జిల్లాకు సింగరేణి సంస్థ ఇక్కడ ఉండడం అనేది మనం అందరం చేసుకున్న అదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో పరోక్షంగా కానీ కులాలు, పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషమని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే వృద్ధాప్య పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, 24 గంటలు కరెంట్, పొడు రైతులకు పట్టాపాసు పుస్తకాలు అందించిందని ఎమ్మెల్యే కోవాలక్ష్మి చెప్పారు. కొమరంభీం జిల్లా ఇటిక్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్ ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగేశ్వరరావు, బాలేశ్వర్ గౌడ్, గాధవేని మల్లేష్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఏ మతంలో పుట్టినా కూడా మన కులానికి ప్రాముఖ్యత చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున యావత్ ప్రపంచంలోనే గొప్ప పేరు పొందినటువంటి మహోన్నతమైన వ్యక్తులు లాంటి పోరాడేవతులు లాంటి వారి విగ్రహాన్ని చూసుకుంటూ వారి జీవితాల మీద తెలుసుకుంటూ స్ఫూర్తి పొందుతూ ఛత్రపతి శివాజీ లాగా కూడా వారి ఈ రోజున వారి జీవన విధానం కూడా సాగాలనే ఒక మంచి ఆలోచనతో ఈ రోజున మన గ్రామాలని మహోన్నతమైన వ్యక్తుల విగ్రహాలు పెట్టుకుంటూ తమ్ముడి మరణాన్ని తట్టుకోలేకనే అన్న మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణవాడిలో జరిగింది. కృష్ణవాడికి చెందిన 41 ఏళ్ల దాసరి నర్సిల్లు
ఓమన్ దేశంలోని మస్కట్లో 15 రోజుల క్రితం జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు. అయితే నర్సింలు మృతదేహం స్వగ్రానికి చేరుకుంది. నర్సింలు అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే తమ్ముడి మృతదేహంపై అన్న పెద్ద నర్సింలు పడి బోరున విలపిస్తూ గుండెపోటుకు గురయ్యాడు. అయితే పెద్ద నర్సింలను కుటుంబ సభ్యులు చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గంలోనే మృతి చెందాడు. దీంతో బంధువులు అన్న తమ్ముడి మృతదేహాలను ఒకే చితిపై దహన సంస్కారాలను నిర్వహించారు. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడిని ఎస్టీఎస్ పోలీసులు పట్టుకున్నారు. కుకట్పల్లిలోని వడ్డేపల్లి ఎక్స్క్లేవ్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడు షేక్ ఫారూక్ ను ఎక్సైజ్ సిఐ శ్రీధర్, ఎస్ఐ రఘు సిబ్బంది పట్టుకున్నారు. అయితే షేక్ ఫారూక్ వద్ద 4.1 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఫారూక్ ను అరెస్టు చేసి JFCM కోర్టు ముందుకు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే షేక్ ఫారూక్ బెంగళూరు నుంచి రహస్యంగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు STF పోలీసులు తెలిపారు. పోలీసులు పట్టుకున్న MDA విలువ 50,000 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.